ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వాని విషయంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు చూస్తున్నాం. ఐపీఎస్ అధికారులు సైతం తమ బాధ్యతను విస్మరించి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్ట విరుద్ధంగా వ్యవహరించి ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఈ వ్యవహారంలో ఆడపిల్లైన కాదంబరికి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులకు వత్తాసు పలుకుతూ జగన్ రెడ్డి మీడియాలో వార్తలు బండి వారుస్తున్నారు. ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా? జర్నలిజంలోని కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా బాధితురాలిని విలన్ గా చిత్రించడమా? అంతకంటే అపచారం ఉంటుందా? అందుకే జగన్ రెడ్డి సొంత మీడియాను రోత మీడియా అని పిలవాల్సి వస్తోంది. సదరు రోత మీడియాకు వంత పాడుతున్న వారిని కూలి మీడియా అనడంలో తప్పేముంది? ప్రముఖ వ్యాపారి సజ్జన్ జిందాల్ తో పాటు ఏషియన్ పెయింట్స్ అధినేతను కాదంబరి బ్లాక్ మెయిల్ చేశారని రోత మీడియా ఆవేశపడుతోంది. అది కూడా నిజమే అనుకుందాం. బ్లాక్ మెయిల్ సంఘటన జరిగి ఉంటే అది ముంబైలో కదా జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏం పని? అయినా ఆమె బ్లాక్ మెయిల్ చేసే అవకాశం సదరు వ్యాపార దిగ్గజాలు ఎందుకు కల్పించారు? అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జన్ జిందాల్ ను కలుసుకున్న తర్వాతే కాదంబరికి కష్టాలు మొదలయ్యాయని ప్రస్తుతం పోలీస్ విచారణలో స్పష్టమవుతోంది. సజ్జన్ జిందాల్ తరపున అనైతికంగా చట్ట విరుద్ధంగా వ్యవహరించడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఉండకపోవచ్చు. దాంతో జిందాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆశ్రయించి ఉంటారు. అప్పటికే ఆటవిక పాలనకు అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి సదరు సజ్జన్ జిందాల్ కు అభయం ఇవ్వడం, తాము చట్టానికి బాధ్యులమన్న విషయం మర్చిన కాంతి రాణా, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని వంటి అధికారులు పాలకుడి ఆదేశాలను పాటించడంతో ఇదంతా జరిగింది. కాదంబరి అనే మోడల్ తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని సజ్జన్ జిందాల్ అండ్ కో మహారాష్ట్రలో అధికారికంగా ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కాదంబరితో తమకున్న సంబంధం ఏమిటి? ఆమె తమను ఎలా బ్లాక్ మెయిల్ చేశారో, ఎందుకు చేశారో సదరు పారిశ్రామికవేత్తలు చెప్పాలి కదా. తమను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం కల్పించిన పారిశ్రామికవేత్తలు నోరు విప్పాలి కదా. జిందాల్ అండ్ కోకు మేలు చేయడానికై నాటి ప్రభుత్వం కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని రంగప్రవేశం చేయించింది. రోత మీడియా కథనాల ప్రకారం కుక్కల విద్యాసాగర్ ను కూడా కాదంబరి బ్లాక్ మెయిల్ చేసి భూమి రాయించుకున్నారు. దానిపై కుక్కల ఫిర్యాదు చేసినందునే పోలీసులు కాదంబరిని ముంబై నుంచి తీసుకొచ్చారట. ఫిబ్రవరి 2వ తేదీన కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేసినట్టు రికార్డుల్లో ఉంది. అలాంటప్పుడు ఫిబ్రవరి 1వ తేదీనే విశాల్ గున్ని, రమణమూర్తి, ముత్యాల సత్యనారాయణ తదితర అధికారులు మహిళా పోలీసులు లేకుండా గన్నవరం నుంచి ముంబై ఎందుకు వెళ్లారు? భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా కాదంబరి కొనలేదు. డాక్యుమెంట్ రైటర్ ను బెదిరించి అనుకున్నట్టు రాయించారు. అయినా జగన్ రోత మీడియా తప్పు చేసిన అధికారులను రక్షించే ప్రయత్నాన్ని నిస్సిగ్గుగా చేస్తున్నది. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. హనీ ట్రాప్ చేయడం కాదంబరికి అలవాటేనని కుక్కల విద్యాసాగర్ వాపోతున్నట్టుగా కూడా మరో రోత కథనం ప్రచురించారు. నిజమే అనుకుందాం. రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. విద్యాసాగర్ కంటే ధనవంతులున్నారు. అయినా కుక్కలను మాత్రమే ఆమె ఎందుకు ఎంచుకున్నారు అంటే అతడు ఆమెతో వ్యవహారానికి ప్రయత్నించినట్టే కదా. సజ్జన్ జిందాల్ అయినా మరొకరైనా ఆమె జోలికి వెళ్లి ఉండకపోతే బ్లాక్ మెయిల్ చేసే అవకాశం వచ్చేది కాదు కదా. వ్యక్తిగత బలహీనతల వల్ల ఇబ్బందుల్లో పడ్డవారు సానుభూతికి అనర్హులు. అలాంటి వారికి వత్తాసు పలుకుతున్న జగన్ మీడియా రోత మీడియానే అవుతుంది. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను ఏ స్థాయిలో భ్రష్టు పట్టించారో ఈ సంఘటనను బట్టి తెలుస్తోంది. పోలీసులపై అతిగా ఆధారపడి పాలించిన ఏ రాజకీయ పార్టీ కూడా బాగుపడిన దాఖలాలు లేవు. అయినా బ్లాక్ మెయిల్ చేశారని చట్ట విరుద్ధంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టవచ్చా? అలా అయితే వివేకానందరెడ్డి హత్య కేసుతో పాటు అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డిని కూడా
ఇలాగే చిత్రహింసలు పెట్టవచ్చా? అలా చేస్తే ఇదే రోత మీడియా గగ్గోలు పెట్టదా? ఇప్పుడు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు ఈ వాస్తవాన్ని మరిచిపోకూడదు. పోలీస్ అధికారులకు కూడా కాదంబరి వ్యవహారం ఒక గుణపాఠం అవుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా పాపం పండుతుంది అంటారు. అందుకే గత పాలనలోని చేదు జ్ఞాపకాలను మరిపించే విధంగా కూటమి నేతలు వ్యవహరించకూడదు. తస్మాత్ జాగ్రత్త.